విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో కూటమి విజయవంతమైంది. అవిశ్వాస తీర్మానం పెట్టిన సమావేశానికి 74 మంది కూటమి సభ్యులు హాజరు కావడంతో అవిశ్వాసం నెగ్గారు. సమావేశం ప్రారంభం కాగానే హెడ్ కౌంట్ అనంతరం అందరి వద్ద సంతకాలు తీసుకున్నాక ఓటింగ్ మొదలైంది. ఓటింగ్లో 74 మంది సభ్యులున్న కూటమి విజయం సాధించింది. అవిశ్వాస తీర్మానానికి అవసరమైన 2/3 మెజారిటీ సాధించడంతో విశాఖ మేయర్ పీఠం కూటమి వశమైంది. మేయర్గా గొలగాని హరివెంకట కుమారి నిన్నటితో 4 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది. అంతకుముందు ఏప్రిల్ 19న అవిశ్వాస తీర్మానానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు దాటినప్పటికీ ఇప్పటి వరకు అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టలేదు? ఏప్రిల్ 19నే అవిశ్వాసం వెనుక ఆ మతలబేంటి అన్న విషయానికొస్తే 4 ఏళ్ల క్రితం జీవీఎంసీకి జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ వైసీపీ 59, టీడీపీ 29, జనసేన 3, సిపిఐ, సిపిఎం, బీజేపీ ఒక్కొక్క వార్డు గెలుచుకున్నాయి. ఇండిపెండెంట్లు 4 చోట్ల విజయం సాధించారు. మొత్తంగా 98 స్థానాలు. 2024 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో కౌన్సిల్లో పార్టీల లెక్కల్లో తేడాలొచ్చాయి. వైసీపీకి చెందిన దాదాపు 20 మంది కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలో చేరిపోయారు. అలాగే ఇండిపెండెంట్లు కూడా 2 టీడీపీ, మరో 2 జనసేనలో చేరిపోయారు. దీంతో కౌన్సిల్లో కూటమి బలం 53కు పెరిగింది. ఇక వైసీపీ బలం 38కి తగ్గిపోయింది. వీళ్ళలో కూడా చాలా మంది కూటమి నాయకులతో టచ్లో ఉండటంతో తమ బలం ప్రస్తుతం 74కు చేరినట్లుగా కూటమి నాయకులు చెబుతున్నారు. సంఖ్యాబలం, సమయం అనుకూలంగా మారటంతో వైసీపీకి చెందిన మేయర్ గొలగాని హరివెంకట కుమారిని పదవి నుంచి దించేందుకు కూటమి నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేసి చివరకు విజయం సాధించారు. 4 ఏళ్ల నిబంధనే కారణమా అంటే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్గా అవతరించిన తర్వాత జీవీఎంసీ పాలక వర్గానికి 4 ఏళ్లు నిండే వరకు అవిశ్వాసానికి వీలు పడదన్న నిబంధన పెట్టారు. దీంతో కూటమి పార్టీలు మేయర్ పీఠంపై అవిశ్వాసం పెట్టేందుకు ఇప్పటి వరకు ఎదురు చూడాల్సి వచ్చిందన్నమాట. ఏప్రిల్ 18కి 4 ఏళ్లు పూర్తవటంతో 19న అవిశ్వాసానికి సిద్ధం చేసుకున్నారు. ఇక అవిశ్వాసం నోటీసులు ఇవ్వడంతో వైసీపీ నేతలు తమ కార్పొరేటర్లను బెంగళూరు, శ్రీలంక ఇలా తదితర చోట్లకు తరలించి క్యాంపులు ఏర్పాటు చేశారు. దీనికి ప్రతిగా కూటమి నాయకులు కూడా మేమేమీ తగ్గమంటూ తమ సభ్యుల్ని మలేషియా ట్రిప్పుకు పంపించారు. క్యాంపులతో జీవీఎంసీ అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజకీయ వ్యూహాలకు సిద్ధమయ్యాయి. ఇక అవిశ్వాస తీర్మానం నెగ్గడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 74. జీవీఎంసీలో మొత్తం డివిజన్లు 98, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిపి ఎక్స్ అఫీషియో సభ్యులు మరో 13 మంది. తాజాగా కోఆప్షన్ సభ్యుడు బెహరా భాస్కర్ రావు, గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు వంశీ వైసీపీ నుంచి కూటమిలో చేరుతున్నట్టు ప్రకటించారు. దీంతో కూటమి మ్యాజిక్ ఫిగర్కు చేరుకున్నట్టయింది. అనుకున్నట్లుగానే అధికారంలో ఉన్న మేయర్ అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయారు.